తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దువల్లిపోతున్న ఉద్యమానికి కూడా భారత్కు రక్షకుడా ఏ తల్లి బిడ్డలో చక్రాన్ని కనిపెట్టినోళ్ళం పనిముట్లనే చేసినోళ్ళం ఉత్పత్తి కులాలు మనయి ఉత్తుత్త పొల్లము వారు మనము ముండి చేస్తే మైల పడతారు వాళ్ళు మరునాడే మన కాళ్ళ కాడి వచ్చుంటారు. ఆలోచించు రన్నలారా బీసీల బిడ్డలు మీరు, ఆలోచించు రన్నలారా బీసీల యోధులు మీరు. అదును పోతే రాదు మనకు అవకాశం ఇప్పుడే పోరుకు. రాజకీయ అధికార జెండెగరేయంగా బీసీలమంతా ఏకమై కదలాలి. ఆలోచించు రన్నలారా బీసీల యోధులు మీరు. ఇప్పుడు ఇట్లాంటి పాటలు అనేకం రాష్ట్రం బీసీల చైతన్యం కోసం ఇవాళ బీసీ కవులని కళాకారులని ఒక ఐక్యంగా ముందుకు నడిపేటువంటి ఒక కార్యాచరణ జరుగుతున్నందుకు చాలా సంతోషం అన్న. ఏదేమైనా ఈ కార్యక్రమం అంటే నిరంతరాయంగా కొనసాగాలి. అందుకు తగిన విధంగా ఒక మంచి కమిటీని ఫామ్ చేసి ముందుకు తీసుకుపోతే బాగుంటుందనే ఆలోచన. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, ఈ వేదిక కాదు కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులకు, ఈ వేదికకు, దాదుల శ్రీనన్నకు, వరంగల్ శంకరన్నకు, అన్న చిన్న శ్రీశైలం యాభై వాంఛం అవుతుంది. వచ్చిన పెద్దలందరికీ ఫార్మాలిటీ దండాలు, బీసీ వందనాలు. ఫైనల్ రేట్ అంటే అంతే. గుర్తుపట్టినట్టు ఒక పేరు ఒకసారి చెప్తే వాళ్ళు సగం చెప్పకపోతే వాళ్ళకి కష్టం. నా జైల్లో పెట్టుకున్న ఈ పెళ్ళికి కులం లేదు వాస్తవంగా, కానీ నేను పుట్టిన కులానికి కులం ఉంది కాబట్టి, కళానికి లేకపోయినా కులం ఉంది కాబట్టి, ఆ కులంలో కళ పట్టుకున్నా కాబట్టి మనం బీసీలందరూ ఒకటి కావాలి అనే థాట్ మొన్న వచ్చినప్పుడు మొదటి ప్రయత్నం ఎందుకు ఫెయిల్ అయిందో నాకు తెలియదు వాస్తవంగా. అంటే ఆ మీటింగ్ కూడా నేను రాలేదు. కొన్ని చోట్ల విన్నా నేను కూడా, అంటే చాలా సార్లు సీనన్న పాటలు కానీ, అభినయ సీనన్న పాటలు కానీ, అక్కడ కూర్చున్న శంకరన్న పాటలు, సతీష్ అన్న పాటలు, తెలంగాణ ఉద్యమంలో ఏ పాటలు వచ్చినా నేను పక్కనే ఉన్నప్పుడు అంటే నాకు కూడా చాలా అంటే ఓపెన్గానే చెప్తున్నా, ఎవరైనా చూడొచ్చు. నేను బట్టలు నీకు సగమైనా నాకు సగమైనా, నువ్వు పాపంలో ఎట్లయితే నేను పర్వతంలో ఎట్లయితే అని రాసుడు కింద ఇక నేనేందన్నది వదిలిపెట్టి జై రాసుడు చూపించేసి మరి మా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏడ పోయిందిరా. ఇన్ని పాటలు రాస్తే ఇన్ని ముచ్చట్లు చెప్తే ఏడ మా పాట తనది కానిదిగా నమ్మి ఎదుటి వాళ్ళని నమ్మించడం అనేది కళ. ఒక ఆడామ బాధ, ఒక అయ్య బాధ, ఒక రైతు బాధ, ఒక అన్న బాధ, తమ్ముడు బాధ, అన్ని బాధలు తన పెళ్లితో వలపోసుకొని కలపోసుకొని మన చెవుల్లో వినిపించేటోడు కవి, రచయిత, యాక్టర్, ఏ యాక్టింగ్ చేసే కళాకారుడైనా వాడి కులం ఎందుకు అనుకుంటే మా కులంలో మాత్రమే టాప్ మోస్ట్ ఉన్నారు చూడండి 4, మా దగ్గర టాప్ మోస్ట్ ఉన్నారు చూడండి 5. ఇట్లా పేర్లు చెప్పుకొని పోతుంటే మనం మేము కూడా ఉన్నామని అనివార్యంగా అనాల్సిన పరిస్థితి వస్తుంది కదా. మావి కూడా తారతారు ఎత్తులు ఉన్నాయి, మావి కూడా పెద్ద పెద్ద పాటలు ఉన్నాయి, మాకు కూడా పెద్ద చరిత్రే ఉన్నది. మన టాగూర్ ఆడిటోరియంలో కూడా అదే చెప్పినాం. అయ్యా బాంచన్ మా అన్నం చంపకులని పోయి మొట్టమొదట పాఠం ఇచ్చిన దొడ్డి కొమరయ్య నుంచి మొదలు పెడితే బాంచన్ కాదు బ్యాంచత్ వడ్ల కింద పడితే నీ ఒళ్ళంతా వలుతుందని తగిన ఐలమ్మ దాకా మేమే కదా, మేమే ఉన్నాం కదా సాయుధ పోరాటంగా. మరి మాలకి ఎటు పోవాలి, మేమే నువ్వు చెప్పుకోవద్దు. ఇది ఇప్పటికే లేట్ అయింది, కలిసి రావాలి. బీసీలు అక్కడ కూర్చున్న సావన్న డప్పు ఏ ప్రోగ్రామ్ కన్నా డప్పు కొడుతున్నాయి. ఆయన బీసీ నాకు చాలా రోజులు అడిగింది. నేను ఫస్ట్ ప్రజానాట్య మండలిలో పల్లెలు ఆనందాన్ని నాయ బ్రాహ్మణుడు మంగళాన్ని అద్భుతంగా వాడతాడు అన్న. కానీ ఒక నాటకం 1:40 నిమిషాలు ఉంటుంది, ఒకటే డప్పు కొట్టుకుంటూ పాడతాడు. డప్పు నేను తెలియకుండా ఉంటాను. ఒక విరాళ కాడ పోయిన కళాకారులు అందరూ కమ్యూనిస్ట్ పార్టీలలో కులం ఏం అడగదు. జనరల్గా అందరూ కూర్చుని నేను కూర్చున్నా.
పెట్టిరు తింటాను. రమేష్ గారు కూడా మన కూర తింటానా? మన కూరనా? మన కూర నాకు తెలియదు ఏ కూర అని. వేసి మననే కదా తింటానా? వెనకసీరు తెలిసింది ముచ్చట. ఓహో ఇట్లా కూడా ఉన్నది అంతర్గతంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో. అక్కడ తెలుసుకున్నా ఆయన ఆ విభేదాలు ఏం లేవు నాకు. అది ఎత్తి పొడవడానికి రాలేదు, తెప్పి పొడవడానికి రాలేదు. కలుసుకున్నాం కాబట్టి ఆ కల్చర్ తెలిసింది, కళ తెలిసి అన్ని అక్షరాలు రాయగలుగుతున్నాం, కలిగొండలాగా ఉండగలుగుతున్నాం అందరికన్నా. అట్లనే వరకల్ శ్రీరంగ రాష్ట్ర 100 జనాల పాటల ఏం చెప్తా కొన్ని పదాలు కూడా తెలియదు నాకైతే. అట్లుండదు, ఎవరి టాలెంట్ వాళ్ళది. టాలెంట్ కోసం కాదు కానీ లేని ఒకటి తీసుకొచ్చి చెప్పాలనో ఇవ్వాలనో తడుముకోవాల్సిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా మన ఒక ఆయన అన్నాడు బహుజన రాజ్యం కావాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరన్నా భయ్యన్న మోడీ అన్నాడు. ఆయన ఏంటంటే అంటే బీసీ అన్నాడు. మరి ఇంకేంటి బహుజన రాజ్యమే ఉంది కదా, ఇంకా వెళ్ళేది భయ. అది కాదు కదా మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏంటి, మన పోరాటాలు ఏంటి, మన అస్తిత్వం ఏంటనే దాని మీదకి వెళ్ళి ఈ ప్రయత్నం ఇంకా గట్టిగా జరిగింది. ఇంకా చాలా మంది బీసీ కళాకారుల సోదరులు రాలేదు నాకు తెలిసి. మరి కొంచెం ఆల్చంగా వస్తారా, ఆల్చంగా వస్తేనే ఆగి ఉండదనే భావంలో ఉన్నారా తెలియదు. చాలా కొద్దిగా అందరూ వస్తే బాగుండేది. ఇంకా ఇది ముందుకు తీసుకుపోయే క్రమంలో నేను ఖచ్చితంగా అంజన ముందర ఉన్నాడు, నేను ఎనుకున్న అనుకోకూరి ఆయన సీట్ ఇస్తే పక్కన కూడా కూర్చుండే జనైనా. ధన్యవాదాలు. అమ్మ ముందు ఇది బీసీలో కదా, బోనాల పండుగ అవుతుంది ఊర్లో. నేను మా అక్కల ఇంటికి పోయిన జనరల్గా మనం ఈ దేవుళ్ళు బోనాలు అంటే మనకేం కాకుండా మైక్ షాప్ మంచిగా పెట్టి మాయాదారి మైక్ షాప్ పాట వస్తుంది. ఆ మా ఊళ్ళో కూడా చూసినాం. ఈ బోనాలు వెళ్తురు అంతా ఒకసారి వెళ్తురు కానీ ఆ బోనాలు వెళ్ళినప్పుడు గుంపు కనబడుతుంది. ఇట్లా అందరు ఒకతానే ఉన్నట్టు రెడ్డోళ్ళు బీసీలు అందరు కనబడతారు. కానీ ఆ బీసీలలో రెడ్డోళ్ళలో కూడా ఒకతానే ఉన్నా ఎట్లుంటుంది అంటే కాపులు ఒకతానే ఉంటారు. ఈ పట్టు చీరలు నగలు హై క్లాస్ అంతా ఒకతానే ఉంటుంది. గుంపే ఉన్న ఒకతానే ఉంటుంది. సాగలు ఉంటారు, ముదిరాజులు ఉంటారు, మగలు ఉంటారు. అంటే ఎవరు చుట్టాలు వాళ్ళు, ఎవరు గుంపు వాళ్ళే, మళ్ళీ కలిసే ఉంటాం కానీ కనపడదు. ఈ పండుగ ఏం దిక్కుందని చెప్పి రాసుకున్నాను. మా ఊరు బోనాలు, మైకులో గానాలు, శ్రీకృష్ణ స్నానాలు, బోనమెత్తిన పడతలు, వదిలించమని భయాలు, పోవాలని పీడలు, చుట్టాల రాకలు పోకలు, తెగిన ఆటలు, అందాల చీరలు, మెరిసేటి నగలు, ఊరంతా సన్నడై విరపోయి నవ్వులు, గలగల నవ్వుల రివ్వుల ముగ్గులు, రిపుమని అంతయ్య అల్లరి పిల్లలు, కొల్లలు కోకల్లలు, పండుగల అలలు, ఎల్లరూ మరిసిరి బాధలు రందిలు, ఎల్లమ్మ ఎరిగింది బాధలు భక్తులు, బలిసిన దొరగాని బోనాల దారులు, యాటను అడగలే కోటను అడగలే, ఊరి చుట్టూరా కాపలే తిరుగుడు ఆపలే, అడుగుతా ఒక మాట దొరగాని ఈ పూట ఊరి పెద్దవు నీవు, రాజకీయం నీవు, వ్యాపారవేత్తవు, గుడికాడ బడికాడ మడికాడ గడికాడ, చేనయ్యి చెలకయ్యి నీరయ్యి పేరయ్యి పోరయ్యి ఊరయ్యి, ఊడిగాని తోడ బంటుగా చేసుకొని దళిత బహుజనులను బలబాధ పెడతావు. చూస్తున్న ఎల్లమ్మను నా బీసీ బిడ్డల చేతి బల్లెమును. చెమట సుక్కలే మెరుపుగా దిద్ది పట్టాలేసి మానవాళి మాన ప్రాణం కాపాడిన నేతన్నా నీకు వందనమే చేనేతన్నా నీకు దండమే. నేత కూడా రాజ్యాన్ని మనం తీసుకొచ్చుకుంటే నేతలు ఇది అయితే అమ్మలేని పోతున్న లంకలకి అనేది అది గ్రాంధికంలో రామాయణం ఉంటుంది కాబట్టి అందరికీ అంటే కలుపు చేసేటోళ్ళకు, నాట్లు వేసేటోళ్ళకు, నాగమిటోళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ యాస భాషలో అది రాయడం జరిగింది. నేనే రాశాను. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవరానికి రంది పెట్టుకున్ననమ్మ నారాముడు నేను రత్తుకోను అంజనమ్మ ఈ బాధను. అప్పుడు తల్లన్నది కొడుకరా నాయి కొడుక నా సిన్ని అంజన్న పోతే ఓ తిరుగాని పోయిన కాడ పైలం బిడ్డ నువ్వు చిన్నప్పుడే బగబగమండే సూర్యున్నే పండనుకొని మీద పోయినవు బిడ్డ జర ఎక్కడ ఏముందో చూసుకుంటే మెదులు బిడ్డ నా కొడుక అంజన్న. ఇది వందకొండ అనిల్ బాబుదేవే నేను కలిసి పాడినాం. దాదాపు ఇక్కడే ఉన్న వందకొండ అనిల్ కూడా చాలా చక్కగా రమాదేవి కూడా పాడింది. అయితే ఇప్పుడు ఈ పాటను ఎట్లా తీసుకెళ్ళాలి? అమ్మ నేను పోతున్న ఉద్యమానికి బీసీ రాజ్యం లేవడానికి బీసీలంతా ఒక్కటైనరమ్మా ఇక రాజ్యం మనదే చూడమ్మా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దువై పడిచినావు యుద్ధమై నడిచినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బలిగీసిన సింగాని ఓ సర్దారు పాపన్న బాగులాంటి మూకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయలోళ్ళ గంట గొట్టలో సర్దారు పాపన్న అని చెప్పి వేదిక మీద పాడి ఎంబడే అది రికార్డ్ చేసినాక ప్రజలలో మంచి ఆధారం నచ్చింది. అప్పుడు ఒక పెద్ద మనిషి అన్నాడు, తమ్మి సర్వాయి పాపన్న మీవాడు అనేది ఎలా రాసినావు పాట అన్నాడు. నేను చెప్పిన అన్న సర్వాయి పాపన్న ఇప్పుడు పుర సతీష్ గౌడు కాబట్టి సర్వాయి పాపన్న గౌడు కాబట్టి అయిన పాటను రాసినావు అని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ నేను బీసీలలో చాలా మంది పోరాట యోధులు ఈ మహనీయ పాటలు కూడా రాసినన్న అవి నేను తెలియకపోవచ్చని చెప్పిన. నేను ఇప్పుడు విశ్వకర్మ అన్నాడు, అన్న తెలంగాణ సాధనే సాధనలో తన జీవితం అంతా త్యాగం చేసినటువంటి ప్రొఫెసర్ పుత్తపల్లి జయశంకర్ సార్ మీద మీరు విన్న పాటనే అనిలన్న వాడి పాట తెలంగాణ ఉద్యమంలో. 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా పోరాటమంటే మీరు మా జయశంకరు సారు 10 జిల్లాల ఎదపై పరిసిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా. అట్లాగే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక బీసీ బిడ్డగా ఒక గీత కార్మిక కుటుంబంలో పుట్టిన బిడ్డగా బీసీ కార్యక్రమాలన్నింటికి నేను ఉండేది కరీంనగర్లో. మీకు అన్నింటికీ అందుబాటులో ఉండకపోవచ్చు రాకపోవచ్చు, కానీ నా పాటలు మాత్రం ప్రతి పోరాట యోధుని మీద ప్రతి అమరుని మీద బీసీ గడపలో పుట్టిన అమరుల మీద దాదాపు రాసిన తోనిమూడునే ధ్యేయంగా పుట్టాడినటువంటి మారోజు వీరన్న బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మారోజు పీడిత బతుకులకు వద్దానివి నువ్వో నిన్ను మరుగము ఏ రోజు కుల వృత్తులకు దండవు మానాలు నీలు జెండవు పోరాటదారివన్నా పొలికేకవే మీరన్నా బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మారోజు పీడిత బతుకులకు అద్దానివి నువ్వో నిన్ను మరుగము ఏ రోజు. నీళ్ళడిగినందుకు ఆనాడు ప్రభుత్వం నీళ్ళేవి అని పాటవాడి గొంతెత్తిన బెల్లి లలితక్కను ముక్కలుగా నరికినప్పుడు ఆ ఘటనలో కూడా ఆ పాటను చెల్లె గంగా వాడింది. నీ పాటలు ఎర్రని పూలవనం నీ ఆటకు హారతి పట్టె జనం ఇంగికెగసిన జాబిల్లి సింగిడి విరిసెనికు ప్రణమిల్లి ఓ అరుణ పతాక వందనమే తల్లి లలితక్క మా ఆడబిడ్డ నీ కుందనమే మా చెల్లి లలితక్క ఓ అరుణ పతాక వందనమే తల్లి లలితక్క మా ఆడబిడ్డ నీ కుందనమే మా చెల్లి లలితక్క. తన పంటనెత్తుకపోతుంటే కళ్ళెర్ర చేసి ఒక సింగమై గర్జించినటువంటి సాకరి ఐలమ్మ తెలంగాణ మా పోరు బిడ్డ దండాలోయమ్మ మా సాకలి ఐలమ్మ విప్లవాల మా వీరామణిత జోహారోయమ్మ చిట్యాల ఐలమ్మ అందుక తల్లి సలాములు ఓ వరజ్యోతిని కుడివాలులు తెలంగాణ మా పోరు బిడ్డ దండాలోయమ్మ మా సాకలి ఐలమ్మ విప్లవాల మా వీరావనిత జోహారోయమ్మ చిట్యాల ఐలమ్మ. ఇలా చాలా అమరుల మీద బీసీ కులాల్లో పుట్టిన అమరుల మీద చాలా కూడా పాటలు రాసిన. ఇక ముందు కూడా మన బీసీ ఉద్యమంలో నా వంతు పాత్రగా తప్పకుండా ఒక మంచి పాటను త్వరలోనే అందిస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇదైతే అన్న వెనకెళ్ళి టచ్ చేస్తాడు. ముగిస్తున్నా. థ్యాంక్ యూ. చలో 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 బీసీ పురకరా నిద్ర ఉండి లేసి రగిల చంద్ర నిప్పుపై మెరిసె కండ్ర గొడ్డలై రాజాధికారమే ప్రధాన ఎజెండై చలో 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 బీసీ పురకరా నిద్ర నుండి లేసి చలో చలో
చేసి నడవరాడుగు ముందుకేసి. థ్యాంక్ యూ. ఒక వర్గం కళాకారుడిగా రావాలంటే అంతకుముందు కూడా అన్న వాళ్ళు పిలిచినప్పుడు కూడా వచ్చాను. నిజంగా కూడా మిగతా అన్న వాళ్ళు అన్నట్టు నేను బాగా తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత గమనించింది ఏంటంటే ఒక వర్గం మాత్రం వాళ్ళని వాళ్ళు పెంచి పోషించుకోవటం అనేది నేను చాలా దగ్గరుండి గమనించాను కానీ దాన్ని గుర్తించలేకపోయా. అది ఎప్పుడు గుర్తించానంటే అన్న వాళ్ళు ఫస్ట్ ఏదైతే మీటింగ్ పెట్టారో దాని తర్వాత నేను దాన్ని అప్పుడు జరిగినటువంటి సంఘటనల్ని పునరావృతం చేసుకొని చూసుకున్నటువంటి సందర్భంలో, ఆలోచించిన సందర్భంలో ఈ విషయాలన్నీ నేను గుర్తించగలిగాను. కాబట్టి మనకు కూడా ఒక వేదిక ఉండాలి. మనం కూడా మన ఎవరో పెట్టారు బిగ్ నైట్ ఫోక్, దాంట్లో మిగతా కళాకారులు ఎవరు లేరా, బీసీలో కానీ ఎస్సీలో కానీ మిగతా కళాకారులు ఎవరు లేరా అంటే ఎవరైతే మనకు పరిచయం ఉండి, అంటే బిగ్ టీవీకి ఎవరైతే పరిచయం ఉండి దగ్గర ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు విన్నటువంటి కళాకారులను తీసుకొచ్చి ఆ ప్రోగ్రాం నిర్వహిస్తారు. అట్లా కాకుండా అన్నట్టు మనం కూడా బీసీ కల్చరల్ నైట్ అనేది ఒక నిజంగా కూడా పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయంగా తెలియజేసుకుంటూ, నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పాట రాసినటువంటి పాట ఇది. నింగికెగసినారా నేల తారలారా రేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదిటిపై నీ గుండె నెత్తుటితో ఒట్టు పెట్టిపోతిరో పొట్టకొచ్చినాపై తల్లి తల్లడిల్లుతున్నది పొదుగు చేరి లేగదూడా పాలు తాగానన్నది మీరు దాటిన ఏరులన్నీ ఎక్కి ఎక్కి ఏడ్చని సబ్బినోళ్ళ సాడుగాను చేతులెట్లా వచ్చని నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఒక గౌడ జాతి బిడ్డను. నాకు తెలిసిన వాళ్ళు ఒక గౌడ అక్క కావచ్చు, గౌడ అన్న కావచ్చు. అన్న మన వదలకొండ అనిల్ కుమార్ గౌడ్ ఉన్నాడు కదా, మనతో వాడిపిద్దాం అన్న ఒక ఆలోచన నేను కొన్ని కులంలో చూసిన. అప్పుడు నాకు అనిపించింది, అరే మన వాళ్ళు కూడా మనకు ఉంటే, అంటే జనరల్గా కులం గురించి చెప్తున్నా, ఇలా బీసీ కులాలందరికీ మన కళాకారులు చాలా మంది నాకు ఇప్పటిదాకా తెలియదు. కొంతమంది వేరే కులం అనుకున్నప్పుడు సాంబాన్ అన్నట్టు చాలా మందిని కొంత చూడగానే మొహం చూడగానే కొన్ని కులాలు అనుకోవచ్చు. కానీ ఈరోజు చాలా మంది కళాకారులని ఈరోజు ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషం అన్న. అందరికీ పేరుకున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న పల్లవి నేను పాడినటువంటి పాట 98 కూడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవాను చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను నీకు సలాంలే. థ్యాంక్ యూ అండి. చాలా మంది కాళ్ళతో రాపిడి చేస్తే నిప్పే పుట్టుకొచ్చింది, ఉద్యమాలతో చదవడం చేస్తే తెలంగాణ వచ్చేసింది. అమరవీరుల బలిదానాలు సమరానికి తూటాలంటే మేము సౌతమని యువతరమంతా ఆయుధాల సైనికులైతే తెలంగాణ వచ్చేసింది, మన తెలంగాణ వచ్చేసింది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? అసలు అన్ని రంగాలు, రాజకీయ రంగాలు కానీ, సాంస్కృతిక రంగం కానీ, పైన పైకి వెళ్ళిపోయాడు, కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళాడు. మన బీసీలందరం మధ్యలోనే
చచ్చి బతికనక కొట్టుకుంటాడుతున్నాం. కాబట్టి మనమంతా ఇప్పటికైనా ఒకటై మున్ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కళారంగంలో రాసిన పాటలు రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మగు సల్లగా చూసే ఎల్లమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ. ఈ పాట ఒకటి. ఏడేడు డబ్బుల్లా ఎలకోటి మందిల్లా శివశక్తులకు తల్లా తమిడి కల మోతల్లా పుత్తు కదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దెకాడి కత్తివే జగములేల చేతమ్మ. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక చాగల ఏమపై మొట్టమొదటిగా నేను రాసిన పాట మొదటి పాట ఇప్పుడు చెక్ చేసుకోండి. తెలంగాణ పోరాటంలో నా చాకలి ఐలమ్మ కళ వీరనారిగా పేరు మోసిన విప్లవ బొమ్మ ఆత్మ కళ. ఈ పాట యూట్యూబ్లో చూడండి ఒకసారి. అయినా నేను తెలియదు వస్తాను సతీష్ ప్రతిసారి రోజు రాసుకుంటాం ప్రతిసారి అంటాడు. ఇక బీసీ ఈ ఐక్యత ఎప్పటికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ వెంటే నడుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కళారంగంలో ఉన్నా కానీ జవహర్ నగర్లో నేను మా డంపింగ్ యార్డ్ ఉంటుంది. జవహర్ నగర్ ఏంటంటే అంటే ఈసీఎల్ పక్కన డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ జవహర్ నగర్కే పరిమితం అయిపోయింది ఇంట్లో. అని ఇప్పుడు మన ధర్మ కానీ ధర్మంజన కానీ మోహన్ బైరాగన్న కానీ ఇక్కడ దాకా రావడానికి ఆస్కారం ఇచ్చింది. అక్కడనే పాటలు రాస్తారు. హైదరాబాదును అనుకొని ఉంటుంది జవహర్ నగర్ మాది మా డంపింగ్ యార్డు తోమగరిస్తే కూర్చున్నట్టుంటది సూది. పాలకులను నమ్ముకుంటే ప్రాణాలే పోతాయి నీ ఇల్లు ఒళ్ళు గల్లీనంతా శుభ్రంగా ఉంచాలోయి అనేది స్వచ్ఛంద సంస్థల ప్రోగ్రామ్ చేస్తే జీవగిరి మా గురువు. జీవగిరి అంటే మీకు అందరూ తెలుసుకోవచ్చు. సార మనదిరో సర్కారు మనదిరా అరే తాగుదామురో తాగి ఊగుదామురా అనే రాసిన పాట జీవగిరి. ఈకి వచ్చిన తర్వాత బీసీ కవులు కళాకారులు ఇంతమంది కూడా మోహన్ బైరాగ్ అంటే బీసీయా, వరంగల్ సీనియర్ అంటే బీసీయా అని బుర్ర సతీష్ అంటే బీసీయా, ఒడ్లకొండ బీసీయా, చాలా మంది మనం సంబరాల బాబాలు బీసీయా, రాజకోట రమేష్ బీసీయా. నేను కూడా ఒడ్లలో ఎక్కడన్నా అందరూ ఊళ్ళే ఈ కొంచెం హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెంకటాచారి అని పెట్టారు కాబట్టి నేను అలాకుంటేనే అందరికీ బీసీ అని తెలుస్తుంది. అదే అందుకే బాధ్యులని బంధామేసి సూతులని ముద్ర వేసి మన తాత తండ్రుల నుండి మన చెమటలు మంటల కలిపి పైకొచ్చిన పెద్దరికలు ఇది పడగెత్తి పురుష ఉన్నది అక్క పురుషము దక్కుతున్నది చల్ అందుకోరబడ తందుకో ఈ దొంగల దరిమే తందుకో చల్ అందుకోరబడ తందుకో ఈ దొంగల దరిమే తందుకు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. ఎప్పుడు మనం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మన కులం అని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీ వాళ్ళు నీది ఏ కులం నీది ఈ కులం అని అడిగేటువంటి సంస్కృతి లేకున్నటువంటి వాళ్ళు. ఇప్పటికైనా బీసీ కళాకారులు ఐక్యంగా ఉంటే సాధించలేనిదంటే ఏది లేదు. నేను 1985 నుండి మా నాన్నగారి ద్వారా ఉంటూ స్వచ్ఛంద సేవా సంస్థ రంగంలో పనిచేస్తూ కళారూపాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సామాజిక చైతన్యం తీసుకెళ్ళే దిశగా పనిచేసింది తప్ప బీసీ ఉద్యమాలలోకి రాలేదు. బీసీ కవులు కళాకారులంతా అందరు మన వాళ్ళు అనుకున్నాం తప్ప తర్వాత ఈ రోజు పరిస్థితులు కనుక చూస్తే బీసీలు ప్రత్యక్షంగా ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మరి అంజన గారు అన్నట్టుగా నాన్న రాసినటువంటి పాట అప్పట్లోనే ఫేమస్ అయినప్పుడు కూడా కొంతమంది రచయితలు వాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకునేటువంటి సందర్భం ఉంది. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మన సమాజము ఏదో మూల విప్లవోద్యమజాల రగిలి రగిలి నవజ్యోతికి నాందియముదురా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. అదే ఈ పాటను వెంకటాచారి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. అదేవిధంగా ఆయన రాసినటువంటి పాటలు కూడా ఈ మధ్య ప్రచారంలో తీసుకురావడం ఉద్దేశంతోని ఓ వయసు పోరగా మన దేశం మనపై ఆధారపడి ఉందిరో. ఓ వయసు పోరగా పలుసులోడితే వలసే బంగ్లా పైన బంగ్లా కట్టే బలహీన వర్గాల వారి బతుకు భారమాయరో. ఓ వయసు పోరగా మన దేశం మనపై ఆధారపడి ఉందిరో. ఓ వయసు పోరగా ఇట్లాంటి పాటలు కూడా విస్తృతంగా తీసుకుపోతున్నాం. బీసీల ఐక్యత
మరి ముందుకు పోయినట్టయితే మనం ఏదైనా సాధించగలదు. కాబట్టి జిల్లాలో కూడా జిల్లా స్థాయిలో కూడా బీసీ కళాకారులను కలుపుకుందాం. ఇక్కడ చూసిన వాళ్ళందరూ యూట్యూబ్లో చూస్తా ఉన్నా నేను, మరి చూస్తా ఉంటే సంతోషం అనిపిస్తూ ఉంది. మేము కూడా త్రిపుల్ జంగం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఒకటి ప్రారంభించడం గత సంవత్సరం. దాంట్లో రకరకాల షార్ట్ ఫిల్మ్స్ అని కూడా ఇస్తున్నాం. ఈ మధ్య కొంప మునిగిందని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ బెట్టింగ్ మీద తీసినాం. రేపు తీసేది మాత్రం ఇది పేరు గురించి తీస్తామంటే రేపు ఈ ఆన్లైన్లో మన ఏమంటే మత్తు పదార్థాల మీద డస్ట్బిన్ తీద్దామని ఆలోచన ఉంది. దాని తర్వాత సెల్ ఫోన్ తీసేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మా అందరం కలిస్తే ఖచ్చితంగా ఏదైనా ఉద్యమం ప్రారంభం చేయొచ్చు. కాబట్టి ఇది ప్రారంభం, దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పిల్లల సంఖ ఎత్తుకుంటాది, చేతి నిండా పొక్కు నచ్చిన లెక్క వెళ్ళక పండ కొడుతుంది, లెక్క వెళ్ళక పండ కొడుతుంది, లెక్క వెళ్ళక పండ కొడుతుంది. ఓపిక గల్లం ఆహా ఓపిక గల్లం వడ్డెర జాతికి ఉండాలమ్మో, ఓపిక గల్లం వడ్డెర జాతికి ఉండాలమ్మో తల్లి. వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు ఓహో వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి. భూదనమోకు వేసుకుంటాడు, తాపీత చెట్లు ఎక్కుతుంటాడు, మీరు బాండి విసిగి వచ్చిన నుండే తెల్లగల్లే అమ్ముడు పోక రాబడిలే కాకులుతుంటాడు, రాబడిలే కాకులుతుంటాడు, రాబడిలే కాకులుతుంటాడు. ప్రేమ గల్లన గౌడ జాతికి వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లన గౌడ జాతికి వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు. ఎవరి బిడ్డ ప్రసిద్ధి అయినా, ఎవరి బిడ్డ పెద్ద మనిషి అయినా, తాతకు తండ్రులు కక్కి ఎల్లిన పట్టలన్నీ మూడగట్టుకుంటాది, సాకిరేవు కాడ పండకొస్తుంది, సాకిరేవు కాడ పండకొస్తుంది, సాకిరేవు కాడ పండకొస్తుంది, సాకిరేవు కాడ పండకొస్తుంది. పత్త మల్లెలే పత్త రుక్కి పెడతాది. అరే సహనంగల్లా ఆహా సహనంగల్లా శాకలి జాతికి వందనాలమ్మో తల్లి, సహనంగల్లా శాకలి జాతికి వందనాలమ్మో తల్లి, సహనంగల్లా శాకలి జాతికి వందనాలమ్మో తల్లి, సహనంగల్లా శాకలి జాతికి వందనాలమ్మో తల్లి. సన్నాసుల విరియపోనికి సవరంగట్టం నీకి పెడతారు, గోళ్ళు కాళ్ళ గోళ్ళు తీసి పెడతాడు, రాబడిలే కాకుముడుతుంటాడు, రాబడిలే కాకుముడుతుంటాడు, రాబడిలే కాకుముడుతుంటాడు. ప్రేమ గల్లా నా ప్రేమ గల్లా నా మంగళి జాతికి వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్లా నా మంగళి జాతికి వందనాలమ్మో తల్లి. మట్టిని వచ్చి ముద్ద చేస్తాడు, సార మీద దాన్ని కుండ చేస్తాడు, ప్లాస్టిక్ బిందెలు వచ్చిన నుండి మట్టి కుండాలు అమ్ముడు పోక డబ్బులు లేక కుమ్ముతున్నాడు, డబ్బులు లేక కుమ్ముతున్నాడు, డబ్బులు లేక కుమ్ముతున్నాడు. ప్రేమ గల్ల నా కుమ్మరి జాతికి వందనాలమ్మో తల్లి, ప్రేమ గల్ల నా కుమ్మరి జాతికి వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలు వందనాలు వందనాలమ్మో తల్లి, వందనాలమ్మో తల్లి. చాలా మ్యాథ్స్ అయితే ఇక అన్ని అందరూ ఏం చేస్తారంటే సిటీ కేబుల్కి వెళ్ళి శాటిలైట్కి వస్తారు. నేను శాటిలైట్కి వెళ్ళి సిటీ కేబుల్ పోయా, టీవీ 9లా, టీవీ 5లా, సాక్షిలా, పెన్ టీవీలా, టీవీ న్యూస్లా అన్ని ఛానళ్ళు తిరిగి తిరిగి అన్నలో ఒక 7 నెలలు సాహసం చేసి మా కెమెరాలో ఉన్నాడు టీవీ 9 రాగానే పలకరించింది. అది ఇక అందరూ మనుషులు మాట చెప్తున్నారు కాబట్టి బీసీల గురించి నేను ఉత్తగా రాసుకున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక
మన అంటే వార్తలు రాసేటప్పుడు కామన్ మొత్తం సెటైరికల్ వార్తలు నేను రాసేది బాగా ముచ్చట బాగా కొన్ని వైరల్ అయితే చూసింటారు. అయితే దొరగారి పెత్తనము శాసించేరా అయ్య అమరుల ఆత్మాలు ఘోషించేరా, దొరగారి పెత్తనము శాసించేరా అయ్య అమరుల ఆత్మాలు ఘోషించేరా, సామాన్య జనమును దూషించేరా సారు తెలంగాణ ద్రోవులను పోషించేరా, గొల్లకు మన్నాలు గొర్రెలు గాయాలంట, సాకాలన్నాలేమో బట్టాలు ఉతకాలంట, మంగళన్నాలేమో గడ్డంగియాలంట, గౌడన్నాలేమో కళ్ళు తీయాలంట, దొరగారు దొరసాని రాజ్యామే రాలంట బాగుండిరో. దొరగారు ప్రతి ఎత్తు ప్రజెంట్ బీసీ నిరాయం ఎత్తుకొని పోతుంటే నేను రోజు వార్తలు చెప్పేది ఏం చెప్తా అంటే, కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ రెడ్డి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ మాది బీసీకి 42% రిజర్వేషన్ ఇస్తామంటే నేనే మాట్లాడుతుంటే వార్తలల్లా అమ్మా ఇన్ని రోజులు మీరు రాజాధికారం చేసారు 10 మంది ఏరువాడిలా మీ నాయనకు మీకు ఇదంతా యాడికి రాలేదా, ఇయ్యాల బీసీ అనుకుంటూ వస్తారు, బీసీలలో కూడా చైతన్యం వచ్చింది, వాళ్ళ తల వాళ్ళు సంఘాలు పెట్టుకుంటారు, వాళ్ళ తల వాళ్ళు ఏర్పడుతున్నారు, వాళ్ళేరు వాళ్ళ కావాలని కొట్లాడుతారు, వాళ్ళ వాటా దక్కించుకుంటారట అని ఇట్లా చెప్తున్న సెటైరికల్ చెప్తుంటా. చాలా థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. వేమగంటి ప్రసాద్ అన్న, గర్జన్ అన్న, రమాదేవి అక్క వీళ్ళు అక్కడ హుజురాబాద్ దగ్గర నాది కూడా కాలేజ్ అక్కడే గణపతి సీనలతోని. ఈ సమాజానికి 90 రోజు కూడా నాకు పరిచయం చేసిన మా గురువులకు ఒకసారి కట్టే సప్పలు కొట్టాలి. 2006 నుంచి తెలంగాణ నుంచి ఇప్పటిదాకా కూడా తెలంగాణ మొత్తం భారతదేశం తిప్పినటువంటి మా రామలింగ గారికి ఒకసారి గట్టే కొట్టాలి. మొన్న మా ఢిల్లీ పోతే కూడా మా కుడికచ్చల సీనన్న ధన్యవాదాలు అన్న. కళాకారులు ఎట్లా చూసుకోవాలో మా సీనన్న ఆధ్వర్యం అంటే నేర్పాడు. తెలంగాణ మూమెంట్లో కళాకారులకు డప్పులు కొనిచ్చి డోళ్ళు కొనిచ్చి ఒక రూమ్ పెట్టిండు కట్టేశాయన్న. 9 సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. నేను కూడా 2 సార్లు హుజురాబాద్ 3 రోజులు చేద్దామంటే నన్ను ఆగిరు. పెరక కమ్యూనిటీ ఓకే అది తక్కువ సార్ మనం దాని. అయితే నా పేరు ఎక్కువ డప్పు స్వామి అంటారు. వాస్తవానికి నేను పాటలు పాడతా, డప్పు వాయిస్తా అందరికి కూడా. ఇందాకన్నా ఈ పెద్దలంతా కూడా ఎస్సీ అనుకోప్పుడు డప్పు స్వామి అంటే ఇంకా ఓకే అన్న. ధన్యవాదాలు మా సీనలకు కూడా. అయితే ఆ తరుణంలో మనమంతా కూడా ఒక యూనిట్గా ఉండాలని మంచి కార్యక్రమమే. నేను 2 సార్లు వచ్చాను. కానీ దయచేసి ఒకటి ఇంకా సెకండ్ మా జయప్రకాష్ అన్నకు 2006 నుంచి కూడా యువతరం అంటే అదే కదా ఆ పాటతో కూడా ఉద్యమంలో ఎన్నో పాటలు కూడా పాడడం జరిగింది. తెలంగాణ కోసం 2005 కేసీఆర్ పర్సనల్ డ్రైవర్లో నాకు మిలియన్ మధ్యలో చేయి కూడా ఎరిగింది. కాకుండా నేను పెద్ద ఫోన్ వాడా అందరితో నిమ్మలం కూడా నన్ను ఎవరు చెప్తారు పాడడం ఇది ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక వాస్తవానికి కూడా ఇప్పుడు కూడా దాదాపు అక్కడ పెద్ద పిల్లలు పేరంటే అయినా మంచిదే. కానీ మనమంతా ఒకటి ఇవ్వాలని మా రామలింగని ఇప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తాను. ఒకటి పాడనా. మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా మీ జేబులైతే నిండేనయ్యా, గాలి సాగులన్నీ మాయా గాలి మోటార్ల పయనాలు మీయా, ఎప్పుడు దుఃఖాలు మాకా ఎసురు ముళ్ళ దర్జాలు మీకా, పదవి లెక్కగాదు గడ్డిపోతన్నారు పార్టీల ఖచ్చితంగా తెలంగాణ అన్నారు, ఏ కుక్కల కొడుకన్న కుర్చీలు సత్తిపోయిన బిడ్డలు అడలే, మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారాలురయ్యా. ఇది దాని గురించి కోరసీన రాజుల పాట. ఇది ఎక్కువ వేదికలలో మా దరువు అంజన్న తర్వాత నాకు తెలిసి నేను ఒక 1000కి పైన వాడు వచ్చావి ఆ పాట ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆ ప్రభుత్వం అంటే ఆయన డ్రైవర్గా ఉన్నా నాకు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి మళ్ళా ఆ దిశ వైపు నేను నచ్చిన కాబట్టి థ్యాంక్ యూ అన్న మీ అందరికి కూడా. దాన్ని పెరక తమ్ముడు అన్నది ఒక్కరే ఉన్నట్టున్నారు దయచేసి పెరక మాడి వీరి పేరు కళ్ళకు గంతలు కట్టుకుని పేరు చెప్పాలోయి, మనసు నిలిపి సూటి చూసి ఆట ఆడాలోయి, గుంపులున్న కోటిని గురి చూసి పెట్టాలోయి, తీరు దూరత చిన్నదానికి పోరాట, తీరు దూరత చిన్నదానికి పోరాట, అవ్వల గువ్వల జపిముకలు గుట్టు వేసి దొంగతోరు బాల్యములా అమూల్యములా
దూరమురా. రెడ్లు రెడ్లు అని చెప్పుకుంటాము. ఇది మన జాతర శ్రీకరణ పుణ్యమా, ఈ బీసీ ఉద్యమాల పుణ్యమా అని రెడ్లు అని చెప్పుకుంటాం కూడా మేమంతా బీసీలు మనం ముందుకు వస్తే వీళ్ళందరికీ దండాలు పెట్టాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే విషయం, అయ్యో బాలి పాట వచ్చినప్పుడు అయ్యో బాలి పాట మా శ్రీకాంత్ది బలగం సినిమాలో వెయిట్ ఇచ్చిండు. వీళ్ళు ఆడేం జరిగిందో తెలియదు కానీ మా శ్రీకాంత్ తోటి వాడిపోయలే. ఆ విషయం శ్రీకాంత్ తెలిసి బాధపడతా ఉండు. నేను దాచుకోలేని కొన్ని నిజాలు మాట్లాడతా అన్నట్టు. ఎట్లా నేను ఇంట్లో చేసేయడానికి బాధపడుతున్నాను, వాడు చేసేయడానికి మనం తెల్లారు పొద్దుకి వరకు పాట రాద్దాం, పరిణామ దగ్గర కూడా మనం పాట మ్యూజిక్ కొట్టుకుందాం, తెల్లారి వరకు రిలీజ్ చేద్దామని చెప్పి ఆడ కూర్చుండి అయ్యో రామ రామ అని ఎవడన్నా అడ్డం వస్తే చెప్ప మీద కొడతా, నేను మా అయ్య మీద పాట రాసుకుంటా అని చెప్పి శివలోని వంశములో బాపు నీ పేరు వాసినరా బాపు, మీ అమ్మ ఎరవబట్టే బాపు, నీ తల్లి తల్లడిల్లే బాపు, శివగౌని వంశములో నీ పేరు మాసిపాయే బాపు, మా గుండె లసిపాయే బాపు అని రాసుకున్నాం. వాస్తవానికి వాడి సీమలో పెట్టిన దానికంటే మేము మా లావణ్య యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో పెట్టిన మాది నీళ్ళే లేదు, మాకు వచ్చిన పైసలు కాదు. అదొక వాస్తవానికి ఎక్కడ కళను కళాకారులను తొక్కేయాలని చూస్తే అది కళ తొక్కబడదు, ఎంత తొక్కితే అంత లేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ జేబీసీ, థ్యాంక్ యూ అంతేనా. ఓకే, ఒక మాట, మా జాతీయ బీసీ యావత్ బీసీ మానవ ప్రపంచానికి దిక్సూచి దిక్కు దిశ దశ అయినటువంటి జాతీయ నాయకులు మా జాతుల శ్రీరంగపు అట్లే చిన్న శ్రీశైలం అన్న రెండు రాష్ట్రాలలో ప్రతి పల్లెలో ప్రతి మార్పుల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు చిన్న శ్రీశైలం. రెండో మాట, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వేదికకు వచ్చినటువంటి తమ్ముడు ప్రకాష్ పట్లకొండ అని, బుర్ర సతీష్, పొదుపుడు శంకర్ గారు, తమ్ముడు రాంబాబు, అలాగే జనరల్ రమేష్ అన్న, నా తమ్ముడు మల్లిక్ తేజ, నా చెల్లె విపుల్ద, తమ్ముడు నక్క శ్రీకాంత్, అలాగే అభినయ శ్రీనన్న, అంబటి వెంకన్న, కొదార్ శ్రీనన్న, ఇవి తెలంగాణ ఉద్యమానికి మూలవాసాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరిగిసి కొట్లైన గొప్ప కవులు మా అన్నలు అభినయ శ్రీనన్న, అంబటి వెంకన్న, కొదార్ శ్రీనన్న. మీకు వాళ్ళ పాటలు తెలియని వేదిక ఉండదు. అట్లాగే నా ఆడబిడ్డ, నా గౌరవ చెల్లె గంగపుత్ర నరసింహన్న, మా గద్దరును మర్పిస్తున్నటువంటి మా గద్దర్ సంపన్న తమ్ముడు, నాకు ఇష్టమైన గాయకుడు ఈ భూమి మీద ఉన్నారంటే నాగన్న కొడుకు అజయ్, విద్యార్థి నాయకుడు తమ్ముడు విక్రమ్, గణేష్ చరణ, కుర్చర్ల శ్రీనన్న, శ్యామన్న, తారక్క, మీ అందరికీ ప్రజానాట్య మండలి, ఆంధ్రనాట్య మండలి, జననాట్య మండలి, విప్లవ సాహిత్యం, కవి, కళాకారుడు, గాయకుడు, ముఖంలో బొట్టు లాంటి వాడు, ఊరికి బొట్రాయి లాంటి వాడు, యుద్ధ రథానికి సాయిశిల లాంటి వాడు. యుద్ధ రథానికి సాయిశిల, ఆ గ్యార పక్కన బట్టి ఇంటుంటే శీలే కదా గింత, దాన్ని పీకేస్తే ఆ రథమే కూలిపోతుంది. అందరూ తెలుసుకోవాల్సిన విషయం, కళాకారుని ఇంటి ఆడిబిడ్డలాగా, ఇంటి మొగరంలాగా, ఊరి బొడ్రాయిలాగా, ఒక పోషవలాగా, హనుమాన్ లాగా మీరు గౌరవించాలి. ఎందుకంటే కళాకారుడు ఒకడు రాష్ట్రాన్ని సాధించడు, విప్లవోద్యమాలు చేశాడు. వీళ్ళు పాడిన పాటలకు ఇన్స్పైర్ అయి గొప్ప గొప్ప మేధావి వర్గం, భూస్వాముల బిడ్డలు కూడా, బాగా ఉన్నవాళ్ళు కూడా, ఇంజనీర్లు కూడా, సైంటిస్టులు కూడా చాలామంది సాయుధ దళాలుగా మారి బీజాలుగా అడుగుకెళ్ళి వటవృక్షాలు కూలిపోయారు. దానికి మనమంతా సాక్ష్యం. ఎంతోమంది అమరులైపోయారు నక్సల్స్గా.
అట్లాంటి మనం తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ్ముడు మధ్యమ సందీప్ స్వారి తమ్ముడు లేచినటువంటి నిజంగా మానగడ ప్రసాద్ వచ్చిందా తమ్ముడు మానగడ ప్రసాద్ మీకు లాల్ సలాం నూల్ సలాం గులాబీ సలాం. చాలా సంతోషం. మీరు లేరనే లోటు బాగా చూసిన వీళ్ళు చూస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత కీలకంగా పనిచేసినాము. ఎంత కీలకంగా అంటే మీకు తెలుసు, వేదిక మీద కళాకారులు పాడుతూ ఉంటే జై తెలంగాణ అని అరుస్తూ మాకు జేజలు కొడితే ఆవేశం ఆగంగా ప్రతిపక్షాలను ఇష్టం వచ్చినట్టు తిట్టినం. అంటే అన్నిటికీ తెగించి రాష్ట్ర సాధన కోసం మాకు రాష్ట్రం వస్తే సరిపోతుంది కొట్లాను. అంటే ఇంతకాలం మనం గుర్రాలకే గడ్డేసినాం. మన పక్కన మనం తెచ్చుకోమంటే నొప్పిపోయింది. ఇప్పుడు మన పక్కకు గడ్డి కోసం, మన రాజ్యాంగం కోసం, బీసీల రాజ్యాంగం కోసం అందరం నడుము గట్టి. ఇంకా చాలా మంది రాలేదు. అద్భుతమైన కొలిమిలో పద మండుతున్న చురకత్తులు, తలవార్లు, కత్తు డాన్లు వాళ్ళంతా వస్తారు. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం మాకు మీ సపోర్ట్ ఉండాలి. మీకు మేమంతా ధైర్యంగా ఉంటాం. మా పాటతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం. ఇంకేమైనా మాట్లాడాలి? పాట తల్లి రోడని గన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె గల నాటి ఎనలేని కీర్తి గల పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె ముంచెత్తి కడియాలు ముచ్చలకు మనతారు దండగడి ఎంతలకు తోక గురువాలు చెవికి కొనుగా పోతు చేతిలో చుట్ట కోరని సంకొత్తల చుల్లతోటి ఎండిపోచి నడుముకు కీలు కత్తి కొంగడి కోనటు గొడ్డలి చిప్ప తిరుగు చెప్పుల బిర్రు నడకదల కనుక గొర్రగా సేకొండ మన్నన్న కనుక తెల్ల బట్టలు సడకు కుండు బొట్టు తెల్లార సరికల్ల ఇల్లు చుట్టూ మైల బట్టలు మల్లె పువ్వులు చేసి ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి శుభరాకనిచ్చి శుభకార్యమని చెప్పి పోలి పోసి పెళ్లి పల్లాలు మోసి కందీల ఎదిగించు ఊరు దాటి గచ్చ సాకలి యాకయ్య మరుపురాడు ముత్తాబుల ముగ్గు చుట్టి మోగుతున్న పెట్టి చేత పట్టి పిల్ల పక్కలు పలుకురాన్న పొడుగొట్టి కార్గత్తి మెరగత్తి మెత్తంగా నూరి కవడి పట్టకులట్టు కాలి నడకన్నులే ముప్పత్తులా పాటి చెట్లెక్కటొల్లు గౌరవంగా ఊరి మర్యాదగా పాడి గౌరవంగా తెల్లని కన్ను పోసి తల్లిలోని కన్న పల్లె సక్కని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గన్న పల్లె గల నాటి ఎనలేని కీర్తి గల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె. ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి వరంగల్ శ్రీనివాస్ గారిని అందరూ సపోర్ట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొద్దిగా లేచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకో, ఈ నుంచి శాసనమండలి ఇవ్వతావు. అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అన్న పేరు కూడా మరి ఇంటి పేరు ఏదో తెలియదు కాబట్టి దరువు అంటే అందరూ తెలుసు, ఒకసారి దరువు మోగించండి. ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న గారిని ఇలా అన్నని అనిల్ అన్నని సార్వతో సత్కరించి వారి శుభాకాంక్షలు తెలియజే గర్జించరా నువ్వు గలవిప్పరా పీచి సోదర నువ్వు దండెత్తరా 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 అభివృద్ధి మన చేతి తలవేనురా అన్నింట మన మాటకై సాగరా పూర్ణ స్థితిలో బీసీల కోసం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు 11 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది బీసీల గురించి మాట్లాడుకోవడానికి, బీసీల కోసం పనిచేయాలి. కాబట్టి మరొక్కసారి అది మనకు బాధ్యతగా భావించి మనం ఖచ్చితంగా అంశాల మీద ఈ బహుజన కులాలకు బీసీలకు సంబంధించి కళాకారులుగా ఏం చేస్తామో చేయాలి.
ఆ క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా వందనాలు. అలాగే నా వంతు సాయంగా నాకు ఏ పని బాధ్యత పనిలో నేను పనిచేస్తా. అయితే మిత్రులు మర్చిపోయినట్టు ఈ మధ్య కాలంలోనే ఎక్కువైనటువంటి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ తన జీవితాంతం బీసీ కులాల కోసం పనిచేసినటువంటి ప్రభంజన్ యాదవ్ వాళ్ళకు ఒక్క నిమిషం మౌనం పాటిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. కవులు కళాకారులే కాకుండా ఉద్యమకారులు కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో ప్రధానంగా నక్సల్బరిలో మొట్టమొదటి ఎన్కౌంటర్ అయినటువంటి బాబులాల్ విశ్వకర్మ ఈజ్ బీసీ. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా చూసుకుంటే మారోజు వీరన్న నుంచి మొదలుపెట్టుకుంటే